ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం కన్యా రాశి వారి రాశి ఫలాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం అనగా 2026వ సంవత్సరంలో కన్యా రాశి వారికి గ్రహగతులు ఎలా ఉన్నాయి, వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు రాబోతూ ఉన్నాయి అనే విషయాలను మనం లోతుగా పరిశీలిద్దాం. అంతకన్నా ముందు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. కన్యా రాశి వారు స్వతహాగా చాలా బుద్ధిమంతులు, విశ్లేషణాత్మక ఆలోచనలు కలిగిన వారు మరియు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. అటువంటి వారికి ఈ 2026వ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇచ్చే కాలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదాయ వ్యాయామాలు గమనిస్తే ఈ రాశి వారికి ఆదాయం 8 ఉంటే ఖర్చు మాత్రం 11గా ఉంది. అంటే వచ్చే రాబడి కంటే పోయే ఖర్చు కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక పరమైన విషయాలలో చాలా ప్రణాళికాబద్ధంగా ఉండడం అవసరం. అలాగే గౌరవ మర్యాదల విషయానికి వస్తే రాజపూజ్యం 3, అవమానం కూడా 3గా ఉంది. దీని అర్థం సమాజంలో మీకు ఎంత గౌరవం దక్కుతుందో అదే స్థాయిలో కొన్ని విమర్శలను లేదా చిన్నపాటి అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి ఎవరితో మాట్లాడినా, ఏ పని చేసినా ఆచితూచి అడుగులు వేయటం చాలా మంచిది. ఈ సంవత్సరంలో గ్రహాల సంచారాన్ని గమనిస్తే కన్యా రాశి వారికి ప్రధాన గ్రహమైన గురుడు జూన్ 1వ తేదీ వరకు 10వ స్థానంలో సంచరిస్తాడు. 10వ స్థానం అనేది కర్మస్థానం. ఇక్కడ గురువు ఉండడం వల్ల వృత్తిపరంగా మంచి ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే కష్టానికి తగిన ఫలితం దక్కే సమయం ఇదే అని చెప్పుకోవచ్చు. 10వ ఇంట్లో గురుడు ఉన్నప్పుడు సామాజికంగా మీ హోదా పెరుగుతుంది. మీ మాట తీరులో ఒక రకమైనటువంటి గాంభీర్యం వస్తుంది. అయితే జూన్ 2వ తేదీ నుండి గురుడు ఏకాదశి స్థానంలోనికి ప్రవేశిస్తాడు. ఏకాదశి స్థానం అంటే లాభస్థానం. జూన్ తర్వాత కన్యా రాశి వారికి అసలైన లాభాల పంట మొదలవుతుందని చెప్పాలి. ఆగిపోయిన పనులు పూర్తవటం, రావాల్సిన బకాయిలు వసూలు కావటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా మీరు చాలా నిలదొక్కుకోగలుగుతారు. గత 2-3 ఏళ్లుగా మీరు పడుతున్న కష్టానికి ప్రతిఫలం దొరుకుతుంది. ధనలాభం గణనీయంగా పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టేవారికి ఇది సరైన సమయం. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి జూన్ తర్వాత కాలం చాలా అద్భుతంగా ఉంటుంది. శని ప్రభావం 7వ స్థానంలో సంచరించడం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు. పెళ్ళైన వారు తమ భాగస్వామి అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకోవాలి. అనవసరమైన గొడవలకు పోకుండా ఉండడం ఉత్తమం. వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. సంతకాల విషయంలో, కొత్త ఒప్పందాల విషయాలలో డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదవడం అవసరం. అయితే శని 7మంలో ఉన్నప్పుడు మనిషికి క్రమశిక్షణ పెరుగుతుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తన అలవడుతుంది. సోదర సోదరి మనులతో బంధాలనేవి విషయంలో కాస్త దూరం ఏర్పడవచ్చు లేదా చిన్నపాటి విభేదాలు రావచ్చు. కానీ మీరు మౌనంగా ఉండి పరిస్థితులను చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తే మాత్రం పెద్ద సమస్యలు ఉండవు. రాహువు కేతువుల సంచారం డిసెంబర్ 5వ తేదీ వరకు 6 మరియు 12 స్థానాల్లో ఉంటుంది. 6వ ఇంట్లో రాహువు ఉండడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. మీపై కుట్రలు చేసేవారు కూడా మీ ధైర్యం ముందు తలవంచుతూ ఉంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు రాహువు మంచి ఫలితాలను ఇస్తాడు. మొండి ధైర్యంతో మీరు ఎలాంటి సవాలనైనా ఎదుర్కోగలరు. 12వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువగా పెరుగుతుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. దైవ కార్యాల కోసం కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈ కాలంలో అనవసరమైన భయాలు, ఆందోళనలు మనసును వేధించవచ్చు. కానీ ధ్యానం మరియు దైవ ప్రార్థన ద్వారా వాటిని అధిగమించవచ్చు. విద్యారంగంలో ఉన్నవారికి ఈ 2026వ సంవత్సరం చాలా ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు జూన్లోపు మంచి అవకాశాలు వస్తాయి. మీరు అనుకున్న యూనివర్సిటీలో సీట్లు దక్కే అవకాశం ఉంది. చదువులపై ఏకాగ్రత అనేది పెరుగుతుంది. మేధోపరమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి ఈ సంవత్సరం శుభవార్తలు అందుతాయి. ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగాలలో మంచి హోదా ఉన్న ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
మీ ప్రతిభకు తగిన వేతనం అందుతుంది. ఇప్పటికే ఉద్యోగాలలో ఉన్నవారికి ప్రమోషన్లు లేదా బదిలీలు ఉండవచ్చు. మీరు కోరుకున్న చోటికి బదిలీ అయ్యేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా కన్యా రాశి వారు ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఊబకాయం లేదా బరువు పెరగటం వంటివి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార నియమాలను పాటించడం చాలా ముఖ్యం. మోకాల నొప్పులు లేదా ఎముకలకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు ఉండవచ్చు. వయసు మళ్ళిన వారు కీళ్ళ నొప్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మర్మాంగాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు లేదా సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏవైనా అనారోగ్య సమస్యలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది. వ్యాయామం, యోగా వంటివి అలవాటు చేసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో సంబంధాలు కుదురుతూ ఉంటాయి. సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి శుభవార్తలు అందుతాయి. పిల్లల చదువులు, వారి ప్రగతి మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. కొత్త ఇల్లులు కొనాలి అని లేదా నిర్మాణాలని ప్లాన్ చేసుకున్న వారికి ఈ సంవత్సరం కల నెరవేరుతుంది. భూ సంబంధిత లాభాలు ఎక్కువగా ఉంటాయి. మీ పూర్వీకుల నుండి కూడా రావాల్సినటువంటి ఆస్తులు మీకు దక్కేటువంటి అవకాశం ఉంది. ఆస్తి తగాదాలు ఏవైనా ఉంటే అవి కోర్టు బయట లేదా సామరస్యంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, వడ్డీ వ్యాపారస్తులకు, రైస్ మిల్లర్లకు, యాజమానులకు విపరీతమైన లాభాలు వస్తాయి. రైతులు తమ పంటలకు మంచి ధర పొందుతారు. ధాన్యం నిలువ ఉంచేవారికి కూడా లాభాలు కలిసి వస్తుంది. చేతి వృత్తుల వారు, చిన్న తరహా పరిశ్రమలు నడిపించేవారు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది ఒక మంచి సమయం అని చెప్పుకోవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు. షేర్ మార్కెట్ లేదా ట్రేడింగ్ చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. జూన్ తర్వాత ట్రేడింగ్లో లాభాలు వచ్చే అవకాశం ఉన్నా ఆరంభంలో నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. వృత్తిపరంగా డాక్టర్లు, లాయర్లు, పోలీస్ రంగాలలో ఉండేవారు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మీ వృత్తిలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అందరి ప్రశంసలు పొందుతారు. సినీ రంగం లేదా కళా రంగంలో ఉండేవారికి కొత్త అవకాశాలు తలుపు తడుతూ ఉంటాయి. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన వేదిక దొరుకుతుంది. రాజకీయ నాయకులకు మాత్రం ఈ సంవత్సరం పరీక్షా కాలమనే చెప్పాలి. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో పార్టీలలో విభేదాలు లేదా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. మాట తీరును అదుపులో ఉంచుకోవాలి. అనవసరమైన విమర్శలకు పోకుండా తన పని తాను చేసుకుపోతే చివరికి విజయం వరిస్తుంది. సామాజిక సేవ చేసేవారికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారికి ఈ సంవత్సరం కాస్త గడ్డు కాలంగా కనిపిస్తుంది. చిన్న చిన్న అపార్థాలు పెద్ద గొడవలకు దారి తీయవచ్చు. ఒకరిపై ఒకరికి అనుమానాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాలనుకునేవారు పెద్దల అంగీకారం కోసం వేచి చూడడం మంచిది. తొందరపడి తీసుకునే నిర్ణయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. కాబట్టి ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా సమస్యలను చర్చించుకోవడం ద్వారా సంబంధాన్ని నిలుపుకోవచ్చు. అంటే ఒంటరిగా ఉన్నవారికి కొత్త స్నేహితులు ఏర్పడతారు, కానీ అవి ఎంతవరకు కొనసాగుతాయి అనేది మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. వాహన యోగం కూడా ఈ రాశి వారికి బలంగా ఉంది. పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ప్రయాణాల వల్ల లాభాలు చేకూరుతుంది. తీర్థయాత్రలతో పాటు విహారయాత్రలు కూడా చేస్తారు. దీనివల్ల కుటుంబ సభ్యులతో గడపడానికి సమయం దొరుకుతుంది. మీరు చెప్పిన మాటను 10 మంది వినే పరిస్థితులు వస్తుంది. దాన ధర్మాలు చేయటం వల్ల మానసిక తృప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక గురువుల సందర్శనం మీకు మనశ్శాంతిని ఇస్తుంది. ఈ సంవత్సరంలో మీరు చేసే ఏ పని అయినా పట్టుదలతో చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మొత్తం మీద చూస్తే కన్యా రాశి వారికి 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం అభివృద్ధికి బాటలు వేస్తుంది. గ్రహాలు అనుకూలతలను బట్టి చూస్తే మీరు చేసే కృషితో పాటు కాస్త దైవబలం కూడా తోడైతే కన్యా రాశి వారు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ ఆత్మవిశ్వాసమే మీ బలం. ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోండి. శత్రువుల ఆటలు సాగవు. మీ తెలివితేటలు మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి.
ఈ రాశి వారు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం వల్ల గ్రహ దోషాల నుండి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజు పేదలకు సహాయం చేయటం లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం మంచిది. రాహుకేతువుల శాంతి కోసం దుర్గాదేవి స్తోత్రాలను పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయటం వల్ల ఒత్తిడి తగ్గి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. పెద్దల సలహాలను పాటించడం, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మనసులో ఆటంకాలు తొలగిపోతాయి. కన్య రాశి వారికి ఉండే సహజమైన విశ్లేషణ శక్తి ఈ రాశి వారికి గొప్ప ఆయుధంగా మారుతుంది. ఏ పనిలోనైనా ముందు వెనుక ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల కష్టాలను తగ్గించుకోవచ్చు. సొంత నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఈ ఏడాది మంచి అవకాశాలు ఇస్తుంది. ప్రస్తుతం చేస్తున్న పనిలో విసుగు చెంది ఉంటే జూన్ తర్వాత కొత్త రంగంలో అడుగు పెట్టడానికి ఆస్కారం ఉంది. కొత్త మనుషులతో పరిచయాలు వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటాయి. అయితే అతిగా ఎవరితోనూ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవటం చాలా మంచిది. శని సప్తమంలో ఉండడం వల్ల బహిరంగ శత్రువుల కంటే అంతర్గత శత్రువుల వల్ల ప్రమాదం అనేది పొంచి ఉంటుంది. మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనటం వల్ల మీరు గౌరవం దక్కటమే కాకుండా మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. మీరు ఎదుర్కొనే ప్రతి సవాలు మిమ్మల్ని మరింత బలవంతుడిగా మారుస్తుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవడానికి మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి మీ చేతుల్లోనే ఉంది. విలాసాల కోసం అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకోవడం నేర్చుకోవాలి. కుటుంబంలో గొడవలు వచ్చినప్పుడు మౌనంగా ఉండడం వల్ల చాలా సమస్యలు ముందే ముగిసిపోతాయి. భాగస్వామి మనోభావాలను అర్థం చేసుకుంటే మీ దాంపత్య జీవితం ఎంతో మధురంగా సాగుతుంది. ఈ రాశిలోని వారు, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారు, ప్రజల నాడిని పట్టుకోవడంలో సఫలమవుతూ ఉంటారు. కొత్త పథకాలు లేదా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరవుతూ ఉంటారు. అయితే ప్రత్యర్థుల విమర్శలను తప్పించుకోవడానికి మీరు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. సామాజిక మాధ్యమాలలో మీరు మీ గురించి వచ్చే వార్తలను గమనిస్తూ ఉండాలి. నటులు మరియు కళారంగాలకు ఈ సంవత్సరం అనేది అవార్డులు లేదా గుర్తింపు లభించేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రతిభకు తగిన గౌరవం దక్కుతుంది. వడ్డీ వ్యాపారులు తమ లావాదేవీలలో పారదర్శకత్వం పాటిస్తే ఎటువంటి చిక్కులు రావు. భూమి క్రయ విక్రయాలు చేసేవారు పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయించుకోవాలి. కొత్త ప్రదేశాల్లో భూములు కొనేటప్పుడు స్థానిక పరిస్థితులను అంచనా వేయటం ముఖ్యం. కన్యా రాశి వారు ఈ సంవత్సరంలో తమ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుచుకుంటారు. మీరు చేసే ప్రతి చిన్న పని కూడా ఇతరులకు స్ఫూర్తిని ఇచ్చేలాగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. విజయం మీ వెంటే ఉంటుంది. మీ రాశి చక్రం ప్రకారం గ్రహాలు మీకు అనుకూలంగా మారుతున్న ఈ సమయం మీరు కూడా మీ ఆలోచనలను సానుకూలంగా మార్చుకోవాలి. నెగిటివ్ ఆలోచనలకు తావు ఇవ్వకుండా రేపటి గురించి ఆశతో ముందుకు సాగండి. మీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం అనేది మీ దగ్గరే ఉంటుంది. గ్రహాల సంచారం అనేది ఒక సూచిక మాత్రమే, కానీ మీ కృషి మరియు పట్టుదల మాత్రమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కన్యా రాశి వారికి ఉన్న ఓర్పు ఈ సంవత్సరం వారికి పెద్ద ఆస్తి. ఓర్పుతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ ఏడాది మీకు రుజువు చేస్తుంది. ధైర్యంగా ముందుకు సాగండి. మీకు అంతా మంచే జరుగుతుంది. ఆదాయ విషయంలో కాస్త పొదుపు మంత్రాన్ని పాటిస్తే సంవత్సరం చివరిలో మీరు ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ చుట్టూ ఉన్న వారితో ప్రేమగా ఉండండి. అప్పుడే మీ జీవితం పరిపూర్ణంగా ఉంటుంది. మీరు ఈ సంవత్సరం చేసే ప్రయాణాలు మీకు కొంత అనుభవాలను మరియు విజ్ఞాన్ని అందిస్తాయి. పాత మిత్రులను కలుసుకోవడం వల్ల పాత జ్ఞాపకాలు నెమరు వేసుకునేటువంటి అవకాశాలు దక్కుతుంది. జీవితంలోనికి కొత్త వ్యక్తులు రావటం వల్ల మీ ఆలోచన విధానంలో మార్పు రావచ్చు. అయితే ఎవరిని ఎంతవరకు నమ్మాలో అనే విషయంలో మీరు మీ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించండి. మీ శ్రేయోభిలాషుల సలహాలను గౌరవించండి. ఈ పరాభవనామ సంవత్సరంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్థిరమైన మనసుతో ఉంటేనే విజయాలు వస్తాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు తమ ఆరోగ్యం మరియు
కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఇంటి బాధ్యతలతో పాటు మీ సొంత అభివృద్ధికి కూడా సమయాన్ని కేటాయించండి. మీలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేవారు ఈ ఏడాది మీకు తారసపడుతూ ఉంటారు. పిల్లల చదువుల విషయంలో మీరు తీసుకునేటువంటి శ్రద్ధ మంచి ఫలితాలను ఇస్తుంది. గృహిణులు నూతన వస్తువులను లేదా ఆభరణాలను కొనుగోలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ చుట్టూ ఉన్న వారికి సహాయం చేయండి. మీ మంచి గుణాలే మీకు రక్షణగా నిలుస్తాయి. మీ కష్టానికి ఫలితం దక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. భగవంతుడిపై భారం వేసి మీ పని మీరు చేసుకుపోతే ఈ ఏడాది మీకు తిరుగు ఉండదు. దీనితో పాటు ఈ సంవత్సరంలో మీరు మీ వ్యక్తిత్వం విలాసంపై కూడా దృష్టి పెట్టండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటము, పుస్తకాలు చదవడము మరియు జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా మీరు సమాజంలో మరింత ఎత్తుకు ఎదగవచ్చు. మీ వాక్చాతుర్యము ఇతరులను ఆకట్టుకుంటుంది. మీలోని నాయకత్వ లక్షణాలనేవి బయటకు వస్తాయి. ఏదైనా సంస్థలో లేదా సమూహంలో మీరు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మీరు మీ జీవిత ప్రయాణంలో ఎదురయ్యే చిన్న చిన్న ఒడిదుడుకులను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. గ్రహాలు మీకు మద్దతు ఇస్తున్న ఈ సమయంలో మీరు కూడా మీ వంతు కృషిని జోడించాలి. అప్పుడే మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయటం వల్ల మీలోని శక్తి పెరుగుతుంది. మీ ఆలోచనలు కూడా ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. కన్యా రాశి వారు ఈ ఏడాది తమ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ సంవత్సరం కన్యా రాశి వారి వైవాహిక జీవితంలో సప్తమ శని వల్ల వచ్చే ఒత్తిడిని అధిగమించడానికి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. భాగస్వామికి కాస్త సమయాన్ని కేటాయించండి. వారి కష్ట సుఖాలను పంచుకోండి. దీనివల్ల మీ బంధం మరింత గట్టిపడుతుంది. బయట వ్యక్తుల ప్రమేయం మీ కుటుంబంలో లేకుండా చూసుకోండి. మీ సమస్యలను మీరే పరిష్కరించుకోవడం ఉత్తమం. మీ సాహసం మీకు ఈ ఏడాది శ్రీరామ రక్ష. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే సగం సమస్యలు తీరిపోతాయి. ప్రశాంతమైన మనసుతో మీరు సాధించలేనిది ఏదీ లేదు. మీ నిజాయితీ మీకు మేలు చేస్తుంది. అందరితో స్నేహంగా ఉండండి, కానీ మీ రహస్యాలను మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి. అన్నింటికంటే ముఖ్యంగా సప్తమ శని ప్రభావం ఎక్కువగా ఉన్నందున మీరు ప్రతిరోజు లేదా కనీసం ప్రతి శనివారం హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పఠించడం చాలా అవసరం. వీలైతే శనివారం రోజు శనిదేవుని ఆలయాన్ని దర్శించి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం లేదా నల్ల నువ్వులు దానం చేయటం వల్ల మంచి జరుగుతుంది. అలాగే వృద్ధులకు, వికలాంగులకు మీకు తోచినటువంటి సహాయం చేయటం వల్ల కూడా శనిదేవుడు శాంతిస్తాడు. కేతువు కోసం గణపతి ఆరాధన చేయటం, కుక్కలకు ఆహారం పెట్టడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదాలు.